హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య సంఖ్య సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. ఎలా ఉన్నారు? సూపర్ తల్లి. గురుగారు, అలాగే దశమహావిద్యలలో 4వ రూపం భువనేశ్వరి అమ్మవారు. భువనేశ్వరి అమ్మవారి యొక్క విశిష్టత తెలియజేయండి. భువనేశ్వరి అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి మూడవ నేత్రం తెలుసుకుంటుందని చెప్పి తంత్రశాస్త్రం చెప్తుంది. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి వాళ్ళకి చాలా ఈజీగా తెలిసిపోతాయి. అంటే జ్యోతిష్య శాస్త్రం అభ్యసించే వాళ్ళు ఈ అమ్మవారిని ఉపాసించడం వలన చాలా అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలుగుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిపోతాయని చెప్పి తంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఉదయించే సూర్యుని లాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్ల అష్టమి తిథి అంటే చాలా ప్రీతిపాత్రమైంది. మనకి జాతకంలో శుక్రగ్రహ సంబంధిత ఎటువంటి దోషాలున్నా కూడా భువనేశ్వరీ దేవి యొక్క ఉపాసన చేయటం, భువనేశ్వరీ దేవి యొక్క ఆరాధన చేయటం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని చెప్పి తంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఈ అమ్మవారిని ఆరాధిస్తే రాజ్యాధికారం, సమస్త సిద్ధులు, సకల సుఖభోగాలు అనుగ్రహిస్తుందని చెప్పబడింది. అలాగే కేరళ జ్యోతిష్కులు, నాడీ జ్యోతిష్యం చెప్పేవారు, జ్యోతిష్య శాస్త్రాన్ని అభ్యసించేవారు ప్రముఖంగా ఈ దేవిని ఉపాసిస్తారు. ఈ తల్లికి ఎరుపు రంగు అంటే ఇష్టం. ఎర్రని పూలమాలలు వేసుకొని, ఎర్ర చందనం పూసుకొని ప్రకాశించే శక్తి భువనేశ్వరి దేవి. మనకు సూర్యుడు దారి చూపుతాడు. ఆ సూర్యునికే దారి చూపించే శక్తి, ఈ విశ్వాన్ని నడిపించే శక్తి భువనేశ్వరి దేవి. ప్రకృతి మొదటి రూపం భువనేశ్వరి దేవి అంటారు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సృష్టి స్థితి లయ బాధ్యతలు అప్పగించిన మహావిద్య భువనేశ్వరి దేవి అని తంత్రశాస్త్రంలో చెప్పబడింది. సృష్టి ప్రారంభంలో ఏర్పడిన బిగ్ బ్యాంగ్ శక్తి భువనేశ్వరి అని కూడా మనకి తంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఆ శక్తి భరించడం సామాన్యుల వల్ల కాదు. అందుకే ఆ తల్లి ఉపాసన చేసి కొంచెం అయినా అనుగ్రహం పొందడానికి వారికి ప్రకృతి సహకరించాలి అని అంటారు. కాలస్వరూపం కాళీ, కాలాన్ని నియంత్రించే శక్తి భువనేశ్వరి దేవి అని చెప్పుకోవచ్చు. భువనేశ్వరి అంశతో పుట్టిన స్త్రీ అదితి. ఆమె కశ్యపుడి భార్య. అదితికి పుట్టిన వారే ఆదిత్యులు, అంటే దేవతలు. అంటే భువనేశ్వరి దేవి యొక్క గొప్పతనం దశమహావిద్యల్లో ఒక అవతారమైన భువనేశ్వరి దేవి యొక్క గొప్పతనం ఎంతో శక్తివంతమైన మహావిద్య అని చెప్పుకోవచ్చు. జాతక దోషంలో మనకి శుక్రగ్రహానికి సంబంధించిన ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా ఈ తల్లిని ఆరాధించడం వలన, ఈ తల్లిని ఉపాసన చేయడం వలన అద్భుతమైన ఫలితం ఉంటుందని తంత్రశాస్త్రంలో చెప్పబడింది. గురుగారు, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇదివరకు మాట్లాడుకున్నాము. దశ మహావిద్యలు అంటే ఇప్పుడు కామాఖ్యాదేవి అమ్మవారి ఆలయంలో పూజలు అంటే అది సాధారణమైన విషయం కాదు, ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. మరి దీనికి పరిష్కారం మన దగ్గర ఏమన్నా ఉంటుందా? దీని గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు? కామాఖ్య అంటే మనకి ఇక్కడ తంత్రశాస్త్రంలో అమ్మవారి ఒక ఉపాసన అనేది చాలా ప్రముఖంగా చెప్పబడింది. కామాఖ్య మందిరంలో అమ్మవారిని వామాచార, కౌళాచార, అఘోర పద్ధతుల్లో ఉపాసిస్తారు అమ్మవారిని. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ ఆచారంలో పద్ధతుల్లో అమ్మవారిని పూజించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ మనం ఏంటంటే రేపు రాబోయే గుప్త నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో జూలై 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కామాఖ్యాదేవి మందిర ప్రాంగణంలో శతచండీ సహిత, రుద్ర సహిత దశమహావిద్య మహాయాగం మనం నా ఆధ్వర్యంలో చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం కలశస్థాపన, మండపారాధన ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క మెయిన్ టెంపుల్లో ఉంటాయి. మనం ప్రతిరోజు చేసే అమ్మవారి యొక్క హోమాలు అన్నీ కూడా ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే జరుగుతాయి. ఇప్పుడు జనరల్గా ఎవరన్నా ఒక జాతకుడికి ఏదన్నా దోషాలకు సంబంధించి పరిహారాలు చేసుకోవడానికి మనం కామాఖ్య వెళ్ళాలంటే గురువుగా నేను, నాతో పాటు వేద పండితులు ఒక 4-5 వేద పండితులు, పరిచారికులు వీళ్ళంతా
అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఓన్లీ ఫ్లైట్కే 1.5 lakh రూపీస్ ఖర్చు అవుతుంది, అవునా కాదా? ఓకే, అక్కడ పూజలు మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఓకే, రెండవది కౌలాచార పద్ధతుల్లో అక్కడ బలి కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా చాలా కాస్ట్లీ ఎఫైర్ కాబట్టి ఖర్చు ఎక్కువగా అవుతుంది. కానీ ఇప్పుడు జూలైలో మేము 10 రోజుల పాటు మేము అక్కడే ఉంటున్నాం కదా ఈ మహాయాగం కోసం. కాబట్టి ఈ 10 రోజుల్లో ఎవరైనా కనుక మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఆ తల్లి దగ్గర మేము పలానా బగలాముఖి చేయించుకోవాలనుకుంటున్నాం, కమలాత్మిక చేయించుకోవాలనుకుంటున్నాం, భైరవి చేయించుకోవాలనుకుంటున్నాం, షోడశ చేయించాలి లేదా కాళీ ఉపాసన చేయాలనుకుంటున్నాం, మీకు ఏది చేయించుకోవాలనుకున్నా కూడా సంప్రదించండి. నేను అక్కడ మీరు విడిగా వెళ్ళి చేసుకునే అయ్యే ఖర్చులో 25 to 30% మాత్రం మీకు అయ్యే ఖర్చు అయ్యే విధంగా మనం చేసి పెడతాం. ఎందుకంటే ఈ యొక్క అద్భుతమైన అవకాశం మేమందరం కూడా అక్కడ 10 రోజులు మా యొక్క లోక కళ్యాణార్థం లోకక్షేమం కోసం చేసే మహాయాగం కోసం మేము అక్కడే ఉంటాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరన్నా కామాఖ్య మందిరంలో చేయించుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకోండి. అది కాకుండా నేను ఇంకొక విషయం కూడా మరీ చెప్పదలుచుకున్నా. ఇది లోక కళ్యాణార్థం మేము చేసే యాగం అని చెప్పాం క్లియర్గా. అంటే మరి డబ్బు నేను ₹1 కూడా ఇవ్వలేను అనుకునే వాళ్ళు ఈ యొక్క యాగం అద్భుతంగా జరగాలని సంకల్పం చేసుకోండి. ఓకే, మీరు యాగం అయిపోయిన తర్వాత ఆషాఢ పౌర్ణమి రోజు మణికంఠ పూజా స్టోర్, షాపూర్ నగర్, జీడిమెట్ల, హైదరాబాద్. ఆ రోజు స్వయంగా నా చేతుల మీదుగా నేను అక్కడ మీకు యాగ భస్మాన్ని, అమ్మవారి యొక్క రక్షణ కంకణాలని కూడా మీకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఓకే, దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మరీ గుర్తుపెట్టుకోండి, నేను ఏమి ఇవ్వలేను కానీ నేను అమ్మవారి యొక్క ప్రసాదం కావాలనుకున్న వాళ్ళు ఆ రోజు అక్కడికి రండి, నేను చెప్పిన ప్రదేశంలోకి. ఆ రోజు నేను స్వయంగా ఇస్తాను. కానీ తర్వాత 10 రోజుల వరకు కూడా ఓకే ఆ ప్రదేశంలో మణికంఠ పూజా స్టోర్లో మీకు ఆ ప్రసాదం అనేది లభ్యతలో ఉంటుంది. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. అమ్మ కృపకి పాత్రలు కండి. వావ్! అంటే ఇప్పుడు చాలామంది ఉంటారు డబ్బుకి వెనకాడి కొన్ని హోమాలు, యాగాలు ఇట్లాంటివి చేపించుకోవాలనుకుంటారు. కానీ డబ్బుకి వెనకాడి చేపించుకోలేకపోతారు. ముఖ్యంగా కామాఖ్య అమ్మవారి దేవాలయంలో పూజలు అంటే సాధారణమైన విషయం కాదు. దానికి మీ దగ్గర చక్కటి పరిష్కారం ఉంది. అలాగే ఎంతోమంది తప్పకుండా మీరు జరిపించే ఈ పూజకి హాజరయ్యి అలాగే వీలైనంత విరాళాన్ని అందిస్తారు అనుకుందాం గురుగారు. సో చూస్తున్నారు కదా, మీరు కూడా కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి, ఇతర వివరాలను తెలుసుకోండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ, హరి వంశం.